డీజిల్ ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. 10 రోజుల్లోనే లీటర్పై 8 రూపాయల వరకు పెరిగిపోయింది. ఈ భారం సామాన్యుడి నడ్డి విరుస్తుండగా ఏపీఎస్ఆర్టీసీపై కూడా తీవ్ర భారం పడుతోంది. ఈ భారం అల్టిమేట్ గా ప్రయాణికులే భరించాల్సి రావచ్చనే మాట వినిపిస్తోంది. దేశంలో 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ మొత్తం పెంపు 8 రూపాయల వరకు ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థపై పెను భారం పడుతోంది. రాష్ట్రంలోని 129 డిపోలలో సుమారు 8,500 బస్సులు తిరుగుతుంటాయి. ప్రతిరోజు 1,00,000 కిలోమీటర్లకు పైగా రవాణా జరుగుతుంది. సంవత్సరానికి ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు 26 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం అవుతుంది. ఒక్క విజయవాడ డిపో బస్సులకే నెలకు 20 లక్షల రూపాయలకు పైగా విలువైన డీజిల్ అవసరమవుతుంది. ఇదే కాకుండా రిపేర్లు, మెయింటెనెన్స్, డ్రైవర్ల ట్రైనింగ్ సహా మొత్తం భారీ స్థాయిలో డీజిల్ వినియోగం జరుగుతోంది. అయితే వరుసగా పెరుగుతున్న ధరలతో సంస్థపై భారం తీవ్రమవుతోంది. 4 సార్లు డీజిల్ ధరలు పెరిగితే అందులో లీటరుకు 7.7 రూపాయల చొప్పున 26 కోట్ల లీటర్ల వినియోగానికి సుమారు 200 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. దీంతో ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అనే చర్చ మొదలయ్యింది. డీజిల్ ధరల భారం టికెట్ ధరలపై ప్రభావం చూపనుందా, కార్గో సేవలపైన ఎఫెక్ట్ పడుతుందా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే సంస్థ ఉన్నతాధికారులు దీనిపై ఫోకస్ చేశారు. భారీగా భారం పడుతుందని తేలడంతో టికెట్ల ధరలు పెంచాలా లేదా అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నారు అధికారులు. సంస్థను లాభాల బాట పట్టించడానికి కింద మీద పడుతున్న అధికారులకు డీజిల్ ధరల పెరుగుదల సవాలుగా మారింది. పెరిగిన డీజిల్ ధరల కారణంగా వ్యయం కూడా పెరుగుతుండటంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. టికెట్ ధరలు పెంచితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కోసం సన్నాహాలు చేస్తున్న నియామకాలు చేపట్టకుండా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం కుదిరేలా కనిపించడం లేదు. ఈ సమయంలో డీజిల్ ధరల దెబ్బ పడటంతో టికెట్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏపీఎస్ఆర్టీసీకి ప్రధాన ఆదాయ వనరు టికెట్లు మాత్రమే. ఇటీవల కార్గో వినియోగం పెరగడంతో ఆ ఆదాయం కూడా పెరుగుతూనే ఉంది. కనుక ప్రస్తుతం కార్గో ధరలను కూడా పెంచే విషయంలోనూ ఏపీఎస్ఆర్టీసీ సమాలోచనలు జరుపుతోంది. డీజిల్ ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగేలా లేదు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. డీజిల్ ధరల పెంపు ప్రభావం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ప్రజలపై టికెట్ల ధరలు, కార్గో ధరల రూపంలో భారం పెంచనుందని అంచనాలు నెలకొన్నాయి. టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.